దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడు మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని మీ అనుదినములో ప్రార్థిస్తాం. ఏ ప్రాంతములున్నా, ఏ దేశములున్నా, ఎక్కడ ఉన్నా నా ప్రభువు మిమ్మల్ని ప్రేమించి ఆదరించి క్షేమంగా ఉండాలని, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు ఆత్మీయంగా అందరినీ దీవించబడాలని అనుదినములో ప్రార్థిస్తాం. మా యూట్యూబ్ చూసే వాళ్ళందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అనేక జనములు ఈ సువార్తన అందించాలి. అనేక జనములు దేవుడు ప్రేమ, దేవుడు చేసిన మేలుని మర్చిపోకుని అనేక జనములు మరి పంపించి ఆత్మసారంగా దేవుడు నిజమైన రక్షకుడు, ఈయనే లోకరక్షకుడు క్రీస్తే అని అందరి నోటి మాట దేవుడి ప్రేమ తెలుసుకోవాలి. మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక జనములు ఈ సువార్తన అందించాలని ఆశతోను మీరందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములకు వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. సహోదరి సహోదరుల దీవించండి. ఏ కుటుంబంలో బాధ ఉన్నా, ఏ కుటుంబంలో ప్రభా శాంతిని, సమాధాన, ఐక్యత లేక ఉంటున్నారో ప్రతి భార్య, ప్రతి భర్త, ప్రతి బిడ్డలు, తల్లిదండ్రులు, ఉత్తాత్ములు, ఎదవరాండ్లు, దిక్కులేని అనాథులు, రోగుల కోసం, అందరి కోసం ప్రార్థిస్తున్న తండ్రి. ఏ ప్రాంతములు, ఏ దేశములు, ఎక్కడ ఉన్నా సజీవుడా, రక్షకుడా ప్రేమించి ఆశ్రయించి నీ మహిమలు కనపరుచుకొని ప్రభా అనేక జన్మల ప్రభావన మరి సువార్తను ప్రకటించవలసిన సేవకుల కోసం ప్రార్థిస్తాం. దైవజనులు, పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు, అనేక జనములు నిన్ను చూసే రక్షకుడు ఆత్మసారంగా ఆత్మలో రక్షించటానికి అయ్యా ప్రకాశించాలని, కుటుంబంతా వెలిగించబడాలని, క్రీస్తు మన కోసం ప్రాణం త్యాగం చేశాడు, ఈయనే ఒక రక్షకుడు అని ఆయన వాళ్ళందరూ హృదయంలో నిండి మనసుతో నీ ప్రేమ హృదయం ఉన్నట్లుగా తెలుసుకున్నట్లుగా సహాయం దయచేయండి. ఆదరించండి, ప్రేమించండి ప్రభా. నాయన నిండి మనసుతో ప్రభా అయా నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నాయన సహాయం చేసి మేలు నాయన ఆదరించి వాళ్ళ కుటుంబంతా క్షేమంగా నీ కనికరం చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ నామములో వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకొచ్చే మాట్లాడిపోయే అంశము, మన మధ్య ఉన్న దేవుడు ఎలాంటి వాడు? ఏమండి, మన మధ్య ఉన్నవాడు ఎలాంటి వాడు? మంచివాడు, పరిశుద్ధ దేవుడు, మంచి దేవుడు. ఎక్కడ నువ్వు ఇద్దరు ముగ్గురు నామముల్లో కూడి ఉన్నావో అక్కడే ప్రార్థించు, మీ మధ్య ఉంటాడు. మరి కొత్త నిబంధనలకు వెళ్తే మత్తాయి, మరి అక్కడ చిన్న మాట ఉందని మత్తాయి 18:19-20 కూడా ఉందండి. 20లోకి వెళ్తాం. ఏలనగా ఇద్దరు ముగ్గురు నామములను ఎక్కడ కూడి ఉన్నారో అక్కడ నేను వారి మధ్య ఉందని చెప్పును. ఇద్దరు ముగ్గురు నామములు కూడికిని దేవుని యందు విశ్వసించే మార్గములోను ప్రతి కావలసిన దేవుని అడగటం, దేవుని ప్రేమించటం, దేవుని ఆరాధించటం, దేవుని నామములను నువ్వు స్తుతించాలి. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరం మనం చేస్తాను. మరియు మీలో ఇద్దరు నామములకు వేడుకొని దేవుని గూర్చి అయిన భూమి మీద ఏకాభించిన ఎడల అది పరలోకమున్న నా తండ్రి వారికి దొరుకుని మీకు చెప్తున్నాను. ఇద్దరు ముగ్గురు నామములు కూడి ఉండాలి, ఏకమవ్వాలి. పరలోక తండ్రికి
ఆయన చిత్తానుసారంగా ఉంటాడు, మీకు సాక్షులుగా ఉంటాడు. అప్పుడు ఆయన మీ మధ్య ఉంటాడు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తావో అక్కడే మీ మధ్యగుండి నీతోనే మాట్లాడతాడు. ప్రతి మాట నీకు ఆయన జవాబు, సమాధానం, ఐక్యతగా ఇస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటి? ప్రార్థన. నీ మధ్యగా ఉన్నాడు, నువ్వు చేసింది ప్రార్థన. పరలోక సాక్షిగా నిలగడగా ఉండి ఆయన తండ్రికి అప్పగించు. అప్పుడే మీ మధ్యగా ఉంటాడు. ఈ బైబిల్ ఉన్న సారంలోను మరి ఏ సమయమైనా పేతురు అలాగే ఉండేవాడు. మరి మరి పేతురు కూడా అనేక జనములు కూడా మరి దేవుడు ఏంటో, దేవుడి ప్రేమ ఏంటో తెలుసుకున్నారు. యోహాను కూడా, యోహాను ద్వారా ఏర్పరుచున్నాడు. మరి దేవుడు ఉన్నాడు, ఆయన సర్వశక్తి అధికారుడు, సర్వశక్తి దేవుడు, ఆయన లోకరక్షకుడు, మన మధ్య ఉన్నాడు అని మరి యోహాను ద్వారాగా ఎలా మాట్లాడాడు, అలాగే ఉన్నవ కూడా శిష్యుల ద్వారాగా మాట్లాడాడు. ప్రియమైన సహోదరి సహోదరా, మరి ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ మనవి చేస్తున్నాను. మరి అదే విషయంలోను ఇక్కడ నిర్గమకాండం 29:45 ఉందండి. నివసించుతున్న దేవుడు ఉన్నాడు. ఇజ్రాయేలుకి దేవుడు నివసించున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకోవాలి, ఆయన కనికరించాలి, ఆయన నామములు ఉండాలి, ఆయన వెరిగినట్లు ఉండాలి, ఆయన పాపముల్లోనూ నడిపించే ఒక రక్షణగా రక్షించేవాడు అని, పరిశుద్ధ దేవుడు అని అక్కడ నివసించే దేవుడు ఉన్నాడు. చూడండి ఇక్కడ ఈ మాట నిర్గమకాండలను మరి 19:45 చూడండి. అరోహరును అతని కుమారుడు పరిశుద్ధపరచును, నేను ఇజ్రాయేలుకు మధ్య నివసించును, వారికి దేవుడై ఉండును. ఇజ్రాయేలుకి దేవుడు ఉండును. మరి అరోహరం ద్వారా కుమారుడక పరిశుద్ధులక పరచును. మోషే కూడా యెహోవానే మాట్లాడాడు. పరిశుద్ధ పరచాలి, దేవుని అంది శాసించాలి. మరి దేవునికి పునాది వేయకమునిపై ఒక స్తంభం, నివసించే పరిశుద్ధ స్థలం కావాలి. ఇజ్రాయేలుకి ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుని యందు మార్గములను, దేవుని యందు విశ్వాసించే మార్గములను అనే దెమ్మలో ఉండాలి. నీ సాక్షిగా నిలబెట్టుకొని, నీ సాక్షిగా ఆదరించి, ఆయన సజీవుగా ఉంచి మరి లోకరక్షకుడిగా మరి అంగీకరిస్తామని నేను ఉంటున్నాను. మరి దేవుడు ఇజ్రాయేలుకి పరిశుద్ధగా పరిచి మూషధరగా అక్కడున్న బంగారం కానీ, అక్కడున్న మరి ఎరపలు కానీ, జన్ముల ధర కానీ, అక్కడున్న భూమి మీద దూతులు కానీ, మరి తుమ్మకరతో ఎన్నో రకాలుగా మరి అక్కడ ఎలార్పులు కానీ, మూరలు కానీ, కొమ్మలు కానీ చెక్కి వెదిరిసి అక్కడ ప్రతి దానికి ఒక మార్గం మరి చేసుకుంటా ఒక పరిశుద్ధ స్థలం ఏర్పాటు చేశారు. మరి ప్రియమిట్లరా, ఇజ్రాయేలు దేవుడు ఉన్నాడని అక్కడ నివసించి ఆరోహణ కుమారుడు పరిశుద్ధ ఎలాగ పరిచాడు, అలాగే మోషే ధారగా యెహోవా ధారగా ఏర్పాటు చేసుకుని అలా ప్రకారం చేశారు. ప్రియమిట్లరా, ఈ బైబిల్ ఉన్న మాట అన్ని విధాలను మీరు చూడండి. 31 అక్కడ 13 చూడండి. 12 నీవు ఇజ్రాయేలుతోనూ నిజముగానే మీరు నేను నివసించిన విశ్రాంతి దినమునకు అనుసరించవలను. విశ్రాంతి దినం మనకు కావాలి, దినం కావాలి, విశ్రాంతి కావాలి. కష్టపడతాం, శ్రమలు పడతాము, మనకు వారానికి ఒక విశ్రాంతి కావాలి. 6 రోజులు కష్టపడి 7వ రోజున విశ్రాంతి కావాలి. అక్కడ నివసించాలి. అక్కడ మన బాధ అంతా చెప్పుకొని దేవుని మార్గం నడుచుకుంటే అక్కడ పరిశుద్ధగా పరుస్తాడు. నిన్ను అభిషేకిస్తాడు. మిమ్మల్ని పరిశుద్ధ పరిచి యెహోవాని నేనే. చూడండి ఇక్కడ ఏముందని, పరిశుద్ధ పరిచును, మిమ్మల్ని పరిశుద్ధంగా పరిచిన నేనే అని నేను మీకు తెలుసుకున్నట్లు అది మీ తరములకు నాకును మీకును గుర్తులు ఉండాలి. నాకు, నీకు, దేవుడికి, మీకు, దేవుడికి, మనకి, మన చేసే ప్రార్థనకి మనకి, దేవుడు ఆలకించేది దేవుడికి మనకి మధ్యగా తరతరాలుగా ఇంకా ఏందండి. మరి మీ తరతరములుగా నాకును మీకును గురుతులు కావున మీరు విశ్రాంతికి అనుసరించిన నిత్యము కాది మీకు పరిశుద్ధమును దానికి అపిత్ర పరుషును తన ప్రజలకుతో కొట్టువేయబడుతును.
6వ దినం పని చేయట వచ్చిన 7వ దినము యెహోవాను ప్రతిష్ఠమైన విశ్రాంతి దినమును విశ్రాంతి దినములకు పని చేయవాలని నేను చూడండి. 6 దినములు కష్టపడి 7వ దినమును విశ్రాంతంగా వచ్చి దేవుని వచ్చి దేవుడి మార్గములను ఆయన ప్రకాశించి ఆయన మార్గంలో ఉంటే దేవుడు నిన్ను పరిశుద్ధంగా నివసించి పరిశుద్ధ వ్యక్తిగా నీలో ఉంటాడు. దేవుడు నిన్ను ఎలాంటి వాడండి? మంచి దేవుడు. ఆయన నిన్ను మధ్యలో ఉండేవాడు దేవుడు, నీ నివసించే మార్గంలో ఉండేవాడు. నువ్వు ఎక్కడ పని చేసినా, నువ్వు ఎక్కడ ఆరోగ్యం బాధపడుతున్నావా, ఆరోగ్యంలో ఎదిరించలేక ఏమి తోసగా నీ నిశాయిస్థితులు ఉన్నావా, నిశాయిస్థితులు కాకని దేవుడు నాకు మేలు చేస్తలేదు అనుకుంటున్నావా? నువ్వు ఏమి డౌట్ పడట్లేదు. నా ప్రభు అంటున్నాడు, 2-3 నామములు కూడి ఉన్న నేను మీ మధ్యనే ఉంటాను అన్నాడు. ఇజ్రాయేలు దేవుడు ఎలాగే ఉన్నాడు అలాగే మీ మధ్యగా ఉంటాడు. ప్రార్థించండి, ఎక్కడెక్కడ ప్రార్థించండి, దేవుని యందు విశ్వసించండి, ఆయన మార్గంలో నడవండి. దేవుడు మీ మధ్య ఉన్నాడు. మీ హృదయమే ఒక దేవాలయములు పరిశుద్ధంగా పరుస్తున్నాడు. మీ హృదయమే ఒక దేవాలయముగా పవిత్రపరచాలని, మీ హృదయం ఒక దేవాలయమని నిన్ను పరిశుద్ధపరచం కాక నేను నివసించే మార్గములను నిన్ను ఎన్నుకోవాలని, ఎన్నుకొని నీకు రీతిగా నీ నివసించే నీ బాధలను తొలుగు విడుదల చేయాలని. సహోదరి సోదరా, ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశ్రయించిన ప్రభా, ఏ దేశంలో ఏ ప్రాంతం లేకుండా ప్రభా సాక్షిగా నిలబెట్టుకోండి. సహాయం దేశాన్ని ఆశ్రయించిన ప్రభా, అయా రోగుల కోసం నాయన ఎక్కడెక్కడ ప్రభానైనా బాధపడుతున్న ప్రార్థన లేక వాళ్ళందరూ ఆదరించి ప్రేమించని సాక్షిగా నిలబెట్టుకొని సహాయం తెచ్చని, ఏ ప్రాంతం లేకుండా ప్రభా ప్రతి దైవజ్ఞులు ప్రతి సేవకులు సంఘాలు దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావముల కార్యము దయచ్చమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి, దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్.